ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. SRK గ్రీన్ ఎనర్జీ. ఆ బాలుడికి క్రికెట్ అంటే పిచ్చి. స్కూల్ అయిపోగానే సమీపంలోని గ్రౌండ్కు వెళ్లి స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుకునేవాడు. గత కొన్నేళ్లుగా ఇదే తంతు. అయితే ఉన్నట్టుండి కొన్ని నెలల నుంచి తాను క్రికెట్ ఆడుకునే గ్రౌండ్ సమీపంలో భారీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. గ్రౌండ్ చుట్టూ కంచె వేయటం, నిర్మాణం కోసం గ్రౌండ్ లో పెద్ద పెద్ద గోతులు తవ్వడం ప్రారంభించారు. నిర్మాణ పనులతో క్రికెట్ ఆడుకునేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో తాను ఆడుకునే క్రికెట్ గ్రౌండ్ ను కాపాడుకోవాలనుకున్న బాలుడు హైడ్రాకు లేఖ రాశాడు. ఆ లేఖే 3,900 రూపాయల కోట్ల విలువైన భూమిని కాపాడేలా చేసింది. వివరాల్లోకి వెళితే లంగర్ హౌస్ కు చెందిన ఒక బాలుడు చాలా సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్ JRC కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడుకునేవాడు. అయితే కొంతకాలంగా ఆ స్థలానికి వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. అక్కడ కంచె వేయడం, నిర్మాణాలు చేయడం మొదలు పెట్టారు. దీంతో ఆ బాలుడు హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ కు లెటర్ రాసి విషయం చెప్పాడు. బాలుడు రాసిన లేఖపై హైడ్రా కమిషనర్ స్పందించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. ఆ భూమి ప్రభుత్వానిదని, ప్రస్తుతం అది కోర్టులో వివాదంలో ఉందని గుర్తించారు. బాలుడు ఇచ్చిన సమాచారంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఆ స్థలాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న నిర్మాణాలను ఆపేశారు. నార్నే ఎస్టేట్ అనే సంస్థ భూమిని ఆక్రమించి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకొని వెంటనే కూల్చివేతలు మొదలుపెట్టారు. ఆ భూమి నిషేధిత జాబితాలో ఉందని కమిషనర్ AV రంగనాథ్ వెల్లడించారు. కోర్టులో కేసులు నడుస్తున్న నార్నే ఎస్టేట్ దాన్ని అమ్మడానికి ప్రయత్నించిందన్నారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని, అమ్మకాలు జరపకూడదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ 39 ఎకరాల భూమి ఒక్కో ఎకరం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పలుకుతోందని చెప్పారు. అక్కడ ఫ్లాట్లు వేసి నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నాలు జరిగాయని అధికారులు తెలిపారు. అందుకే వెంటనే చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇలా ఆ బాలుడు క్రికెట్ పై ఉన్న ఫ్యాషన్ తో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో 3,900 రూపాయల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడడానికి కారణమయ్యాడు.